పేరయ్య గారు మా వాడికి 40 పైనే ఉంటాయా? అమ్మాయికి ఏమాత్రం ఉంటాయి? 1-2 ఎక్కువైనా పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే. మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అపరా 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 అపరా, ఆ బయట బోర్డు ఏంటి ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదప్పారా. వద్దు, హాయిగా జరుగుతున్న నా జీవితంలో పెళ్లి కూడా తీసుకొని ఇంకేం మాట్లాడద్దు. గురుగారు పెళ్లి పురుష లక్షణం. పిండా కూడా ఏం కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను అదవా. ఆ తరుణ్ గారు కానీ షాపు అయి వస్తే కాళ్ళు ఎరుకొడతా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. నమస్కారం అండి అప్పారా. నమస్కారం అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారండి. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్దండి? నమస్కారం. నమస్కారం. రే ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్. తెలిసింది, ఎవడు చూడలేదు కదా. ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది పదండి. ఇంకేం చెప్పే నాకు? ఆపండి. నిన్ను కదరా నువ్వు లేకరా. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. వాడివయ్యా, చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటున్నావు. కాసేపు అయితే అక్షంతలు ఇచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోతే ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారంటే బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది. లేకండి. బావగారు ఇంకా బావేటి? ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లిని చెడగొడతారా? నీ డబ్బు ఏం చేస్తుంది? నీ జబ్బును పోడుతున్నా, నీ ఆకలి పోడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమాయకురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే పెళ్లి చేసుకో. చేసుకుంటాను. పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను. 3 ముళ్ళు వేస్తాను. బెల్లం జీలకర్ర ఇవ్వండి. అది వాడు పెట్టాడు గాని మీరు తాళి కట్టండి. బాబు గట్టి మేడం. నేను ఇది త్యాగం అనుకోవటం లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్లలాగో లాపి శ్రీనుగాడిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టిన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఏవయ్యా, ఇందాక నా పక్కనే కూర్చున్నావు, కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గాని వచ్చిందేమో చూపించుకో. ఇదిగో ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికెళ్తే సంకలో సంచి కూడా లేపేసే రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి? మీ గొప్పతనం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే, దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవడు? ఎవరైనా మీరు? ఆ లుక్స్ ఏంటి? జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి? పీటల మీద పెళ్లి ఆగిపోయింది కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉందిలే. మాస్టర్ మీరెవరండి? చక్రి, ఎప్పుడొకప్పుడు చక్రం తిప్పేస్తాడు. విష్ణు చక్రమా, భూచక్రమా? నీ చక్రమే. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. పెళ్లికి గాని వచ్చారా? కనిపిస్తుంది. మీరు చేసేది ఇది, మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధ లేదులేండి. మంచి పని చేస్తున్నారు. మీకు 3 చెల్లెలున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు. మీరు ప్రైవేట్ డిటెక్టివా? బయోడేటా అంతా చెప్పేస్తున్నారు. కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా? మీకు అక్కడ మచ్చుంది. కనిపిస్తుంది. ఇప్పటి వరకు నీకు పెళ్లి అవ్వకపోవడం నీ తప్పు కాదు, నీ అదృష్టం. నీకు పెళ్ళయి ఉంటే నువ్వు యమ దొంగ యమలోకంలో చూసిండేవాడివి. ఇంక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అది నీ చేతుల్లో లేదు. నీ పెళ్లి నాకు కనిపిస్తోంది. ఈ నవంబర్ 22న నీ లైఫ్ లోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి అందంతో పాటు
అంతస్తు, అపారమైన తెలివితేటలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వగానే నీలో నీకే ఓ కొత్త అప్పారావు కనిపిస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. మీరు చెప్పేదంతా నిజమేనంటారా? మచ్చ నిజమే కదా? ఆ, ఆ, అంటే నన్ను ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా? మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జరిగేది జరిగి తీరుతుంది. మీకు కాదు, కొత్త సాక్స్ కొనుక్కోవాలి. హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక. నేను యూకేలో ఉంటాను. ఆ. హైదరాబాద్, వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడి షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది. దానికోసం ఒక డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తోని కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటికి వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. రండి ఇది అడ్రస్ అడిగితే దింపేస్తారా ఏంటి? మీ మోకాలు సంతకల్లా దవరా. గురుగారు, మీది మతాంతర వివాహమేమో. వివాహం అంటూ జరిగితే చాలేరా. అరవింద్ స్వామి ఉన్నారా? అప్పారావు గారు ఉన్నారు. బొంబాయిలు ఉంటారు, వెళ్ళండి. ఒరేయ్, నాకు పెళ్ళ, దానికి కంగారేముంది? రైట్ పర్సన్ దొరకాలి, అభిరుచులు కలవాలి. అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు. వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరేం తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో కూర్చోండి. ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కి అందం వచ్చేలా చేస్తాను. ఓ, కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా. అరే ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక. నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి, గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి. తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. ఓహ్, వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. See you. Bye. రే,
నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఆ? రావు గారు లోపలికి రండి. రావు గారు ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి, నాకు తెలిసిన తెలుగులో వర్ణించడానికి మాటలు లేవు, ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు నేను మిమ్మల్ని పొగట్టలేదండి, మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేసిన డ్రెస్ చూసి నేనే గర్వపడుతున్నాను. మీరు తక్కువగా మాట్లాడినా చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ కంపెనీ. కంపెనీయా? నాది చిన్న షాప్ కదండి. నేను చెప్పింది మీ షాప్ గురించి కాదండి, మీరు ఇచ్చిన కంపెనీ గురించి. రావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ అంతా ఒంటరిగా చేయాలి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా నాతో రావచ్చు కదా. అంతకన్నా త్వరగా వెళ్ళారండి. ఓ థ్యాంక్ యూ. ఇంకొకటి, పెళ్లి చేసుకోండి. జోకు, పెళ్లి చేసుకో, భార్య మంచిదైతే సుఖపడతావు, లేదంటే వేదాంతం అవుతావు. నేను సుఖపడతానే అనుకుంటున్నా. మీరు వెల్ రెడ్ అనుకుంటాను. లేదండి, వీక్లీ ఫ్రెండ్స్ ఉత్తరాలు తప్ప ఏం చదవలే. అయినా జోక్స్ చెప్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట కదండి, అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందండి. ఏరా గురుగారు, ఏంటి పరిస్థితి? ఏంటోరా అంత కలగా ఉంది, మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్ లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్ లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు, ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అస్సలు మాట్లాడకండి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు తెలుసా, మన తరుణ్, దురదరాజు మీ గురించి తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఈ జీవితంలో ప్రవళిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ వద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. మీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్, మిగిలిన సాంగ్ కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డైట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు కానీ ఆయన మీకు తెలీదా? ఆహా. వరల్డ్ ఫేమస్ డిజైనర్. మరి ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి, వాడంతటా వచ్చేస్తాయి. మీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటకు వెళ్ళలేదండి. రావు గారు, యూఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తున్నారు. ఓకే, తప్పకుండా మిస్ అవును. ఎనీ స్టార్టర్స్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్. మీరు? నాకు అలాంటివి తీసుకురా బాబు. ఓకే సార్. ఓకే. జనరలీ అ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే అబ్బా, భలే ఉందండి, తీయగా పుల్లగా చేదుగా ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ. yes ma'am, కెన్ యూ ప్లీజ్ గెట్ వన్ మోర్ ఆఫ్ ద సేమ్ విత్ ఐస్? okay తొందరగా. okay ఎక్స్క్యూజ్ మీ. sir. ఒరే వైట్ షర్ట్, వెళ్ళరా. ఇది వన్ మోర్. ఆవిడ కాదు, నాకు. వెళ్ళే. 2 more. You mean 2 more screwdrivers, sir? స్క్రూ డ్రైవర్లు ఎందుకు? చైర్ టైట్ చేయడానిక? అయినా 2 ఎందుకు? నా కార్లో స్క్రూ డ్రైవర్ ఉంది. రావు గారు, యు కెన్ గో. నిజంగానే మన కార్లో స్క్రూ డ్రైవర్. రావు గారు, స్క్రూ డ్రైవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ వైట్ డ్రమ్ తో చేసే ఓ డ్రింక్ అండి. రమ్మా అంటే నేను ఇప్పుడు మందు తాగేసానా?
మ్మ్. మరి మీరు బాగానే ఉన్నారే. నాకు అలవాటు లేదండి. ఇది ఆరెంజ్ జ్యూస్. నాకు మందు అలవాట్లేదండి. మీరు తాగారు కదా అని 3 తాగేసాను. చాలా బాగుందండి. మీరటి అయ్యో, తెచ్చాడు కదండి, ఇంక నేను కంటిన్యూ చేసేస్తాను. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. భలే చెప్పాడండి. ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? అది మీకు చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి. నాకు ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. మీరు నవ్వటం లేదు కానీ నవ్వితే అచ్చు సిమ్రాన్లా ఉంటారు. భలే బాగుంటది కదండి. నేను ఆవిడ ఫ్యాన్ని. నాకుట్టేసినది నాకుట్టేసినది ట్యూన్ తప్పాడనండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక రూమ్ వెళ్దాం పదండి. రూమ్ అది ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. రే ఒకటి చెప్పి తాకుండా సొల్లుకోరు చెప్తాడు రా. ప్రవళిక్ గారు, నిన్న నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. స్క్రూ డ్రైవర్ అంటే టర్నర్ స్క్రూ అనుకున్నా. ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నేను నాకుట్టేసినది మొన్న నాకుట్టేసినది. రావు గారు, మీ కండిషన్ బాలేదు, పడుకోండి. ఏం మీరు పడుకోరా? నేను నైటీ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందన్నమాట. గురుగారు, ఆల్ ద బెస్ట్ గురుగారు. నువ్వు తప్పుకో. కంగ్రాట్స్. వద్దులే. సరే, ఇన్నాళ్లకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు. కంగ్రాట్స్. అదేంట పరావు, డల్గున్నావు? సెంచురీ కొట్టిన కుంబ్లేలాగా హ్యాపీగా ఉండాలి కానీ. అతను కొట్టినట్టు తెలుసు, నాకు తెలియలేదు. అదే నా ప్రాబ్లం. అదేలా? అంటే అది మత్తులో మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అప్పారావు? అది నిన్నే. ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేశావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్నిసార్? ఏమండి, మీరు అనుకుంటున్నాడు చదివి పారేయడానికి ఆమెమి లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత. కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో. నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ లో కూడా నిన్ను ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్దరాజు. ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో. పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది. ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే నమ్మలేకపోతున్నానయ్యా. మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోకోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకు ఒక బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగే తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి. వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అడ్డేట్ తేల్చేయాలి. అంతేనంటావా? మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టే. నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్ లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చుండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావ్, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్ గా తెలుసు. నేను లండన్ లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకు అంత తెలివితేటలు ఉన్నాయంటారా? అదిగో, ఆ ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి. ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్?
బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు. ఈయన తరుణ్. హలో. హలో, మై నేమ్ ఇస్ మాణిక్యాల్ రావ్. తరుణ్ ఇస్ మై నిక్ నేమ్, అంతే. ఏ బేబీ, వాట్స్ రాంగ్ విత్ యు? సంథింగ్ రాంగ్. కమ్ ఆన్ బేబీ. సారీ. ఇడియట్. స్టాప్. మావాడే, ఆపండి. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఇంకెవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఉక్కేస్తారు. ఏమండి కొట్టగండి. నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కమాన్ డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా. సారీ గురుగారు. ఇదే నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ని అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్ లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. గురుగారు, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని విన్నాను, కానీ మీరు మాకు జీవితాన్ని ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలరా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దురదకి మంచి మందుని పంపిస్తా. లండన్ మందు ఇండియాలో పనిచేస్తుందో లేదో, నన్ను ఇలా ముందుకు పోనీ. We will miss you, అప్పారావు. అప్పారావు, నువ్వెప్పటికైనా గొప్పవాడివి కావాలని మా అందరి కోరికరా. అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చా. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్ లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి. చూడమ్మా, వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెళ్తున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకోరొద్దరాజు. మా అప్పారావు మీకు దగ్గరైనందుకు హ్యాపీగా ఉంది. మాకు దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉంది. దూరం ఏముంది? హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 hours లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే, నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు కానీ టికెట్లు నేను కొంటానులే. ఏమండి, ఇంతకీ మీ పెళ్లికి పిలుస్తారు కదా? తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది గోల్డెన్ హ్యాండే కాదండి, గోల్డెన్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూసి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా. అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్ చేయాలి. రుద్రరాజు, ఏదో అమ్మాయిని అత్తారేంటికి పంపుతున్నాడు, జాగ్రత్తలు చెప్తారేంటి? వెళ్దామండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. గురుగారు, మిమ్మల్ని మేమంతా మిస్ అవుతాం. జాన్, చెప్పు ప్రవళిక. అప్పారావుతో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. గుడ్. అక్కడికి వచ్చాక మన ప్లాన్ ప్రకారం లేపేద్దాం. డన్. రావు గారు, ఇంకెళ్దామా?
సారీ నేను ఊర్లో లేను. ఎనీవే బిలేటెడ్ బర్త్డే విషెస్ టు యూ. ఓకే బాయ్. మీ ఫ్రెండ్ అండి? కజిన్. ఆహా. మీ బర్త్డే ఎప్పుడండి? అక్టోబర్ 8 అండి. ఈ ఇయర్ అది వెరీ బ్యాడ్ డే. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడలేదు. అక్టోబర్ 8. అక్టోబర్ 8 మెహదీపట్నం రైతు బజార్. తందనానే తానే తానే తందనాన తానే తానే తందాన తందానందానే తందాన తందానందానే. ఇవాళ ఉదయం మెహదీపట్నం రైతు బజార్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 100 మంది చనిపోయి ఉంటారని సమాచారం. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్ మస్తాన్ బాయ్, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. పేలుళ్లకు సరిగ్గా 1 నెల క్రితం मेहदीपट्टनम रैतु बाजार में बॉम्ब लगा देना, आपको $25 मिलियन मिल जाएंगे. इंडियन करेंसी में 100 करोड़. ब्लास्ट के 2 दिन पहले आपको फ्लाइट टिकट्स मिल जाएंगे. ब्लास्ट होने से पहले दिन आपको हिंदुस्तान से दुबई भेज दिया जाएगा. हाँ भाई, जरूर करते हैं, लेकिन एक शर्त, ब्लास्ट होने के पहले पूरा अमाउंट मेरा अकाउंट में जमा करने होगा. जरूर. పేలుళ్లకు 1 రోజు ముందు నా షేర్ ఏం చేసావు? ఐఎస్ఐ నుండి మనీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దుబాయ్ పోయినాక సెటిల్ చేసుకుందాం. ఓకే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్. మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటా పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు ఇప్పటికీ పూర్తవుతాయో, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుందో. వాటి గురించి మనకెందుకు, ఈ నుంచి మనం దుబాయ్ పోతున్నాం కదా. టైం అవుతుంది. హలో రజాక్, నెక్స్ట్ ఫ్లైట్ రేపు 11 గంటలకు ఉంది. 7 గంటలకు మొత్తం పూర్తవుతుంది. మనమని తెలిసేలోపు దుబాయ్లో ఉంటాం. నువ్వు సీదా ఎయిర్పోర్ట్కి రా, ఓకేనా? खुशी मनाएंगे, खुशी मनाएंगे. థ్యాంక్ యూ. డెఫినెట్గా, జరూర్. ఓకే. ఏమంటున్నాడు జాన్? అసెంబ్లీలో బాంబు పెడితే దీనికి డబుల్ అమౌంట్ ఇస్తారంట. అసెంబ్లీ లైవ్ లో ఉన్నప్పుడు పెట్టాం అనుకో, జనం కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ బ్లాస్టింగ్ వెనక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్ మస్తాన్ బాయ్, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు.
1 నెల తర్వాత. సారీ సార్. మార్టాలు గస్సాలే. కెన్ ఐ సిట్ హియర్? ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ. హలో జాన్ అలైస్ మస్తాన్ బాయ్. 1 second. BBC World, British Broadcasting Corporation, ప్రవళిక స్పెషల్ కరెస్పాండెంట్. థ్యాంక్ యూ. నన్ను ఎట్లా గుర్తుపట్టినావు? మీరు మీ లుక్ మార్చినా మీ రింగ్ మార్చలేదు. నేను ఇక్కడికి వస్తానని ఎట్లా తెలుసు? మీకు ప్యారడైజ్ లో చికెన్ బిర్యానీ ఇష్టమని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని వెయిట్ చేస్తున్నాను. నాతో నీకు హెంటి పని? మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీకు ఎంతైనా ఇవ్వగలం కాబట్టి. 1 million, 2 million. ఇన్షాల్లా. నా దగ్గర ఉన్నదేం చేసుకోవాలో నాకే సంజేతలే. అయినా నా ఇంటర్వ్యూ వల్ల మీ బీబీసీకి లాభం. నీకు ఏంది? నా కెరియర్ లో నంబర్ 1 అవ్వాలనేదే నా అంబిషన్. మీ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నా కోసం ఏమీ అయినా చేస్తానంటావు? నాకు పెద్ద కోరికలు లేవు. నాకు ఫ్రీడమ్ కావాలి. ఇవ్వగలవా? సమజ్ కాలేదు కదూ. విముక్తి కావాలి. ఈ దేశం నుంచి విముక్తి కావాలి. అది నువ్వు ఇస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నీ గోల్ రీచ్ కావచ్చు. దేశం నుంచి తప్పించడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంపాసిబుల్. కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దానిలో ఎక్స్పర్ట్స్. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళైతే కరెక్ట్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. గుడ్ బై. బిర్యానీ ఫినిష్ చేసిపో. నాకున్న వీక్నెస్ ఈ ప్యారడైజ్ బిర్యానీ. నాకున్న సెంటిమెంట్ రింగ్. నేనున్న పరిస్థితుల ఈ వీక్నెస్ సెంటిమెంటు ఉంటే ఎంత డేంజరో చెప్పినావు. థ్యాంక్స్. ఇప్పటి నుంచే హుషారుగుంటా. నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోనికే ప్రయత్నిస్తే నువ్వెక్కడుంటావో ఎవ్వరికి తెలియకుండా చేస్తా. సో సైలెన్స్ ఇస్ సేఫ్ ఫర్ యూ అండ్ మీ. జరా కంపెనీ నా ఆఖరి బిర్యానీ తినేదనక ప్యారడైజ్లా. ఎక్స్క్యూజ్ మీ, పేపర్. Fish. Come on, boss. Where are you? Yes, sir. చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఏమైంది? ఈవెన్ అన్నాడు. మన ఆఫర్ గురించి చెప్పావా? మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆఫర్ చేశాను. అతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నీ జాబ్ నీకు కావాలంటే వాడు ఇంటర్వ్యూ తీసుకునిరా. బట్ సార్, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నేను బాగా ట్రై చేశాను. నీ టాలెంట్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి. Sir, I'll call you back. ఇప్పుడు జాన్ ఎక్కడ దొరుకుతాడు? I love you, dummy.
కుక్క బతుకంటే ఏందో ఇప్పుడు అర్థమైతాంది. రోజుకో వేషం భాషతో తిరగాల్సి ఈ రోజు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. గిది దాని సావు రోజు మాత్రమే అయితే ఈడికొచ్చేటోనే కాదు, నేను మళ్ళీ పుట్టినరోజు కూడా. 2 ఏండ్ల కిందట నా కోసం ఈ డమ్మీ చచ్చి నన్ను బతికించింది. గందుకే ఇది నా పుట్టినరోజు కూడా. ఎంత అటాచ్మెంట్ ఉన్నా పుట్టినరోజు శ్మశానంలో చేసుకోవడు రిస్క్ అని సమజైంది. మిమ్మల్ని ఈ దేశం నుండి తప్పించే ఐడియా నా దగ్గర ఉంది. ఇతంది వైజాగ్, పేరు అప్పారావు, ఫ్యాషన్ డిజైనర్. ఇతను అచ్చం మీలాగే ఉంటాడు. ఇతని తీసుకొచ్చి ఓ పబ్లిక్ ప్లేస్ లో చంపించి అందరినీ మీరు చనిపోయారని నమ్మించి ఇతని పాస్పోర్ట్ అప్పారావు లాగా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ జీతం ఎంత? 5,000 pounds per month. అంటే 4 lakhs. నేను 10 lakhs ఇస్తా. నా తాన పనిచేయచ్చు కదా. మీ ఆఫర్ కి థ్యాంక్స్. నాకు మీ ఇంటర్వ్యూ వస్తే చాలు. ఓకే, డన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? నా ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వ. ఏదైనా మెసేజ్ ఉంటే ఈమెయిల్ చేయండి, నా ఫోన్లో రిసీవ్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తా. మీ ఫోన్లో నా నంబర్ బి రాదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను నవంబర్ 22న వైజాగ్ వస్తున్నాను. అతన్ని నా చుట్టూ తిరిగేలా చెయ్యాలి. ఇది అడ్వాన్స్గా ఉంచండి. అతని డీటెయిల్స్ ఈ ఫోటో వెనకాల ఉన్నాయి. డన్ మేడం. అమ్మా కొంచెం పక్క వెళ్ళమనండి. ఫ్లైఓవర్ మన మీద పడేలా ఉంది. అసలే మనం కలిసి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అట్ కదండి. అది ప్యారడైజ్ బిర్యానీ. మీకు కూడా ఇష్టమా? మీకు కూడానా? నా ఫ్రెండ్ ఒకరికి చాలా ఇష్టం. గర్ల్ ఫ్రెండే కదండి? అవును. థ్యాంక్ యూ. ఏ బాబు కొంచెం ఆపు. నమస్కారం సార్. నమస్తే సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అరటిపళ్ళు ఎంత? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలే సార్. ఓ వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానమ్మకాయలు కాదు సార్, నిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 minutes కూర్చోండి సార్. అదేంటి 1 minute ఇచ్చేస్తాను బోర్డు పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 minutes పడుతుంది సార్. పెద్ద తేడాగా ఉన్నా. నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ ఉద్దేశం మీకు అర్థమైంది కదా. సార్ చేతులతో మీరు చేతులు కలిపితే క్షణాలు ఈ కొట్టు మాయ. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు. అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టేస్తున్నారు. నా విష్టి కాడిస్తాను. ఏంటిది? ఏంటి సార్ ఇక కుర్తి అడిగితే నేనే ఇచ్చామని కదా. నో ఐ డోంట్ నో. సార్ అసహ్యంగా అరటిపండు నొక్కేశారు. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు. ఎవరికి తెలియనికే తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోతుంది. మీరు వదండి, మీరు వదండి. ఏంటి సార్ ఇది? అరటిపండుని అంత దరిద్రంగా అలా లేపేశారు. నేను లేపెట్టేవేటి? అసలు నేను తిన్నా నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని ఒక జబ్బు అంటారు. ఆ జబ్బు ఉన్నోళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా అదేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు మీకు ఆ జబ్బు ఉంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టమే. ఏందో పెట్టవేంటి సార్? మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్ రండి. మర్చిపోయానండి, పాస్పోర్ట్ ఇవ్వండి నా ఫోటోలు. తత్కాలని ఏదో ఉందట కదండి, దానిలో అప్లై చేస్తే తొందరగా వచ్చేస్తాయట. అవును, 4 days లో వస్తుందండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. Monica, what the hell is going on? Monica, Let's get the story done in a week. We're already a month now. Try to understand me, sir. దయచేసి నన్ను I అర్థం struggle a చేసుకోండి, lot to సార్. get ఈ into స్టేజ్కి one state. తీసుకురావడానికి నేను We're చాలా just buying కష్టపడ్డాను. time. But I promise that you'll be నన్ను more than నమ్మండి, happy నేను with the తెచ్చే results. ఇంటర్వ్యూతో Try to మీరు చాలా understand, హ్యాపీగా ఫీల్ please. అవుతారు. Okay, I'll wait for your call then. ఏమండి, సారీ, ఏదో ప్రాబ్లము స్ట్రగుల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అండర్స్టాండ్ చేసుకుని స్ట్రగుల్ పడకుండా చూసుకుంటాను. నాకు చెప్పండి. ఏం లేదు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి. ఎంత? నేను ఇస్తానండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది జనము తిరుగుద్ది అనుకోలేదు. మీ దయ వల్ల ఇక నుంచి నా టైం బాగుంటుంది. అమ్మేది ఉంటే చెప్పండి, 15,000 ఇస్తాం. ఇది ఆయన అమ్మరు.
చాలా బాగుందండి. హైదరాబాద్ ఎంత బాగుంటే ఇంక సికింద్రాబాద్ ఎంత బాగుంటుందో. హాయ్ సారీ చక్రి గారు అయ్యండి, మీరు లోపలికి వస్తే అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. రండి. నెల రోజుల నుంచి ఒకటి కోసం వెతుకుతున్నాం. లోపల ఉన్నాడో తెలిసింది, ఎత్తుకొస్తాం. పోలీస్, ఈ మచ్చగాడు పోలీసులు తీసుకొచ్చాడేంటి? జంపు రవి, బాత్రూమ్ ప్రాబ్లం, ఇప్పుడే వచ్చేస్తాను. రెండు బిర్యానీలు తిన్నావు ఇప్పుడు ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్. ఏంటి, ఎవరి కోసం వెతుకుతున్నావు? చక్రి అనే ఓ మహానుభావుడి కోసం. నా జీవితాన్ని మార్చేశాడు. నాకు అతను కానీ దొరికితే మీరు ఎతికేవాడు జాతకం అతను చెప్పేస్తాడు. ఫోన్ వచ్చింది, మాట్లాడి కార్లో వెయిట్ చేస్తాను, మీరు అతన్ని కలిసి రండి. అలాగే. హలో. ఏం ప్రవల్లిక, మన కహాని ఎక్కడి దాకా వచ్చింది? ఫ్లైట్ దిగినప్పటి నుంచి మీ పని మీదే ఉన్నాను జాన్. ఈ రోజే అప్పారావుకి తట్కల్లు పాస్పోర్ట్ అప్లై చేశాను. 4 days లో వచ్చేస్తుంది. గుడ్. నన్ను ఎప్పుడు కలవాలనో నేను నీకు ఫోన్ చేస్తా. ఓకే. Guys and girls, tonight the DJ blast. The theme is fruits. Tanya with grapes. Sheila with bananas. రండి సార్ రండి, లోపల సూపర్ ఉంటది. సార్ ఓన్లీ కపుల్ ఎంట్రీ. యా, మేము కప్పులం కదా. ఊరుకోండి సార్, ఎవరైనా వింటే సరిగమ పదని అనుకుంటారు. అంటే బాగుంది. ఈయన ఎవరో తెలుసా? కుర్బానీ గారు. అంబానీ అయినా అమ్మాయితో రావాల్సిందే. సార్ లేడీస్ సెట్ చేసి పట్టుకొస్తా. బేబీస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రోమింగ్ ఇన్కమింగ్ ఫ్రీయే కదా? కాదు, 5000 అవుతుంది. సిబే రండి బస్సు కప్పుల్స్ అది మరి పదండి. ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడని చెప్పించుకుంటున్నాడు ఏంటి? అయ్యో బాబు, ఇక్కడికి వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరు. అసలు మేము ఎవరిని వదలం? అలాంటి వాడిని అస్సలు వదలను అంటాడు. ఆ అమ్మాయి వీడిని ఏం చేసిందో ఏంటో. Shall we dance? సారీ, నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకొచ్చు, మన ఇద్దరం చేద్దామా? నువ్వే చేసుకో. డోల్ తీరిందా? బాగా. హాయ్, నైస్ బనానాస్. వన్ స్క్రూ డ్రైవర్. ఒక నిమిషం, ఇప్పుడు వస్తానండి. గ్రేప్స్ హైబ్రిడ్. ఇవాళ బనానా షో అయిపోయి ద్రాక్ష బాగా ఉప్పుతుంది. దాచిపళ్ళు గుర్తోడు చేస్తా. వద్దు, ఇప్పుడు కూర్చో. షో అయిపోయిన తర్వాత మొత్తం తెచ్చుకో. అయ్యో, కరెంట్ పోయింది. Who is this? Stop it! Don't touch me! I'll kick you! Stop it, idiot! Who is this? Stop it! అమ్మయ్య, కరెంట్ వచ్చింది. అవునందా? కేకలు ఎవరివి? You stupid! What is this? What the hell of this? What do you think of yourself? ఏమండి, మీకు ఇదేం చెప్పండి. అయ్యి బాబాయ్, నా మౌని పెద్ద గొడవ అయిపోయాను. 2 స్క్రూ డ్రైవర్లు ఇవ్వాలి బాబు. అయినా 2 నిమిషాలు నైట్ పళ్ళు ఎలా తీసేయండి బాబు. నువ్వు అరబాకు, నీ దాన్ని పెడతాను. ఒక నిమిషం. ఎవరో చెప్పాకే మీరు ఆగండి. 50,000 వెళ్ళి మంచి బట్ట కూడా వేసుకోమా. అయిపోయినా ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. అమ్మయ్యా, అరటికాయలు వెళ్ళిపోయింది. ఆహా, కరెక్ట్ టైంకి వచ్చేస్తారా? రేపు పొద్దున బాబు రండి, బాగా సెటిల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు పొద్దు డ్యూటీ అక్కడే. మీరు రండి బాబు, ఇక అనుకుంటారండి. మీరెవరు? సెక్యూరిటీ. క్యాష్ అయిపోయింది. మెడలో భలే కూర్చేసారా? ఇదిగోండి సార్. దోలు తిరిగినా తొక్కలో అరటి పండుగ ₹1,00,000 బొక్క.
మళ్ళీ స్క్రూ డ్రైవర్ తాగానండి, చాలా బాగుంది. ఏమండి ఒక గేమ్ ఆడదామా? గేమా? అంత్యాక్షరి. నాకు పాడటం రాదండి. నేను కాలేజీ పోటీలో పాడినప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారండి, ఒకటి పాడినందుకు, ఒకటి ఆపినందుకు. వద్దులేండి, మీది నాది కూడా నేనే పాడేస్తాను, ఓకేనా? రా వెన్నెల దొర కన్నియను చేరా, రా రా రావోయి సందమామ మా వింతగా దవినుమా. మా మీరు 60+ పాటలు పాడుతున్నారేంటి? నేను 40+ కదండి. ఇప్పుడైతే మీకు కొత్త పాట పాడతా, గుర్తెట్టుకోండి. మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ తీగ అల్లుకున్న రోజు, నీతో చెప్పాలని నీ నిన్న కోరే వర్ణం వర్ణం. సెల్లు పోయింది, వాచిపోయింది, గోచిపోయింది. అదేమైనా కోహినూరు వజ్రమా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గది చాలా కాస్ట్లీ సెల్ సార్, మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటి అది? మనసు సార్, మనసు. సార్ నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు సార్. రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతాం అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారి చేత చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది, మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టలేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను, ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్పా? పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ ఓనర్లు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అందం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐ చెప్పండి. సార్ వీడు కూడా మీట్ అయిపోయి అదిగా సార్. నేను పబ్బులో మన పక్కన కూర్చున్నాడే, చిన్న గ్యాప్ లో ఆ నటిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తినారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. తింటే తినాడు కానీ అట్టిపండు గురించి ఈడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలద్దు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలీదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్,
ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి నేను పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు దిగెళ్ళిపో. బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారావునండి. ఓకే అప్పారావు. నా కేసుని ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలిసిపోయింది. అంటే టీవీ ఛానల్స్ అన్నిటిలోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున, నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్య బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీని నొదిపెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అది పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా నొదిపెట్టరు జాన్. అప్పారావు, ఇంత సీరియస్ అద్దని తెలుసుంటే ఇరుక్కోపోదురు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయానమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నా. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నదే అందుకు జాన్. అప్పారావు, కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ గాని పోలీసులు గాని నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. అప్పారావు, తప్పకుండా తెస్తాను. అరే ఎస్ఐ, ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషివని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. రావు గారు, ఏంటి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అండి, అరటిపండు తిందాం ఎనర్జీ కోసం వెళ్ళాను. మొత్తం ఓల్డ్ సిటీ అంతా పరిగెట్టించారండి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా. ఇంకెళ్ళండి, బుద్ధి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. సినీ ప్లానెట్ లో బాంబు పెట్టారన్న తప్పుడు సమాచారం వలన మొన్న రైతు బజార్ పేలుళ్ల నుండి ఇంకా తేరుకోని ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు కాపాడుకుందామన్న కంగారులో జరిగిన తొక్కిసలాట్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధితో అక్కడి ప్రజల స్పందన వినండి. ఇలాంటి టెర్రరిస్టుల కొడుకులు దొరికితే శిక్ష ప్రభుత్వం విధించకూడదు, ప్రజలకే వదిలేయాలి. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ అంటే ఏంటో. ప్రజలు ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఎందుకో సంక్రాంతిగా. అసలు తప్పంతా టెర్రరిస్టులదే కాదండి. వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేయగలరు చెప్పండి? మనలో కొంతమంది ఎదలు వాళ్ళకి హెల్ప్ చేయబట్టే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందు వాళ్ళందరినీ ఏరు పారేయాలండి. ఏంటి మీరు అలా సైలెంట్ అయిపోయారు? నాకన్నా సెన్సిటివ్లో ఉన్నారు. ఎవరన్నా టెర్రరిస్టులు అవుదామని పుడతారండి, పరిస్థితుల మూలంగా అలా మారుతారు అంతే. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 10% డెసిషన్ తీసుకుంటారు, మిగిలిన 90% వాళ్ళు ఫాలో అవుతారు. మీరు డెసిషన్ తీసుకునే టైపు, నేను ఫాలో అయ్యే టైప్. ఈ 10%లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మీరు మంచివారు కాబట్టి మీ ఫాలోవర్ నేను మంచివాడిని అవుతాను, వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. అంతేనండి. దీని గురించి మీరేం మనసుపాటు చేసుకోవద్దు. బాబు, ఆ రేడియో కట్టావా? ఫోన్ అండి. హలో హలో ప్రవళిక, రేపు వాడిని షాన్బాగ్ హోటల్కి తీసుకురా, చూద్దాం. ఇక్కడ స్క్రూ డ్రైవర్ దొరకదండి. అమ్మో, ప్రవళిక్ గారు,
ప్రవళిక్ గారు బాగా నిద్రపోయినట్టున్నారు. షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. మూడ్ లేదండి. ఏమైందండి? రావు గారు మీకు విషయం చెప్పాలి. సీరియస్ అవ్వరుగా? కొంపదీసి ఎవరన్నా ప్రేమించారా ఏంటి? అదేం లేదండి. ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు ఉన్నాయి కదండి. హలో, ఏంది తీసుకురాలేదు? ఇంక రాను. ఏ నేను ఈ పని చేయలేను. అతనికి విషయం చెప్పి పంపించేస్తాను. భయమైతోందా? అసహ్యం వేస్తుంది. అతను ఇంతవరకు తెచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏ ప్రేమలో గిట్లా పడినావా? లేదు, మంచి దారిలో పడ్డాను. నీ అంబిషన్ ఏమైంది? నా ఇంటర్వ్యూ వద్దా? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనే స్వార్థంతో ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పరిగెత్తాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నడిస్తే అర్థమైంది నేనొచ్చింది అడ్డదారి అని, చాలా చెడ్డదారి అని. ఇక నిద్రలో కూడా కళ్ళు మూసుకోను. గటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కండ్లు మూసుకో, లేకపోతే నిద్ర పట్టదు. ఆ తర్వాత నీరసం వస్తుంది. చూడు మిస్ ప్రవల్లిక ఫ్రమ్ BBC, విమానం గాల్లకి ఎగిరినాక నాకు భయమేస్తా అంది అని చైన్ లాగితే కిందకు దిగదు కదా. మధ్యలో పేలిపోతే తప్పితే గది దిగాల్సిన చోటనే దిగుతుంది. ఇది అంతే. వాట్ యు మీన్? అంటే నువ్వు మొదలుపెట్టిన పని నువ్వే పూర్తి చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పనని నీకు తెలుసు. కానీ నీలాంటి బంగారు కోడి పెట్టని చంపితే ఎంత నష్టమో నా చిన్నప్పుడు బుక్స్లో చదివినా. నిన్ను చంప, పైగా నీ వీక్నెస్ ఏంటో నాకు సమజ్ అయింది. ఓ మనిషి ప్రాణం తీయలేవు, అదే నాకు కావాలి. ఇక చూడు, ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడ్డం నా ప్రాబ్లం కాదు, నీది. నేను హైదరాబాద్లో అన్ని ఇంపార్టెంట్ చోట్ల బాంబులు పెట్టినా. నేను దలుచుకుంటే ఒక్క రోజుల 1000 మందికి పైగా ప్రాణాలు తీయగలను. నువ్వు దలుచుకుంటే అదే 1000 మంది ప్రాణాలు కాపాడతావు. నేను తలుచుకుంటేనా? ఎస్ ప్రవళిక, పాయింట్ కొద్దాం. నువ్వొక్క అప్పారావును చంపించి నన్ను దేశం నుండి తప్పిస్తావో, ఆ అప్పారావును వదిలేసి నన్ను ఈ దేశంలోనే ఉంచి 1000 మంది ప్రాణాలు పోనీకే కారణమవుతావో డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బొగ్గసకు కూడా పెట్టారు. పెళ్ళా అండి? కాదు, మీరు డ్రెస్ డిజైన్ చేస్తారు, నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను. నేనే సుఖవేందర్ సింగ్ని. గర్రచాయ్, మీ BBC వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ ఎవరు అనుకుంటా. నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఏదైనా ఫాస్ట్గా క్యాచ్ చేసేస్తా, తొందరగా నిర్ణయం తీసుకుంటా. దా ఇద్దరికే ఉన్నట్టున్నారు, చెప్పకుండా వచ్చాను. పర్లేదా? ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్. ఓకే. ఇదేంటిది? చంటి పిల్లడు పేగుల్లో ఉన్నాయి. నూడిల్సా? అచ్చా హెయిర్ స్టైల్. మంచి స్మార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకున్న ప్రవళిక. కమాన్, లెట్స్ షేర్ లంచ్ అండ్ క్యాచప్. యూకే ఎప్పుడు వెళ్తున్నారు? 2 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి. ప్రవళిక ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసిందండి. రావు గారు, హీఈస్ సుఖ్వీందర్ సింగ్, IPS ఆఫీసర్, మై క్లాస్మేట్. నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్. మీకు పెళ్ళయిందండి? 2 పిల్లలు. ఓహో, ఇంకా పెళ్లి కాలేదు. షాక్ అయ్యారా? భార్య ఉంది. మీ ఇద్దరు మా ఇంటికి డిన్నర్ రావాలి. బిజీగా ఉన్నాం సుఖ్వీందర్, విల్ మేక్ ఇట్ నెక్స్ట్ టైం. గట్లనే. స్మైల్ ప్లీజ్. ఏ సుఖ్వీందర్, రజాక్ నేను చంపడానికి బాగా ట్రై చేస్తున్నాను. వాడితో ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే మంచిది కదా. ఇది చూడు, నువ్వు నేననుకుంటున్నావా? గీడే అప్పారావు అంటే అచ్చం అలాగే ఉన్నావు జాన్. సారీ, వాడే నీలాగా ఉన్నాడు. బెనర్జీ, ఈయన్ని చంపితే జనం నేను చచ్చిపోయాను అనుకుంటారా? డెఫినెట్ గా, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి వీడిని పబ్లిక్ లో టెస్ట్ చేద్దాం. అదే రైతు బజార్ లాంటి ప్లేస్ లో.
అక్కడ జనం వీడిని జాన్ అనుకున్నారనుకో, అప్పుడు మనం లేపేద్దాం. ఆహా, నా ప్లాన్ నాకే చెప్తున్నావేంది? నీదే గుర్తు చేశానంతే. ఈ పోరిని చూస్తుంటే ఏదో సినిమా యాక్టర్ గుర్తొస్తుందిలే. సిమ్రాన్, బాబు ఆకలేస్తోంది, భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను, తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. ప్యాకింగ్ రెడీయా? రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్లి సార్ కారులో పెట్టి ఈ అరటికాయలు తీసుకెళ్లి షాప్ నెంబర్ 13 ఇవ్వు. ఎవరితను? ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. రెడీ బెగ్గర్స్. అడుక్కోడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏంటి ఏకంగా గెలుతో పేశారా? నేను తప్పేటి? లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎందుకు జరుగుతున్నారు? బండాప్రా ఎందుకో ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. ఏంటి తెలియదు? హుసేన్ సాగర్ లో మీకు సెవెన్ తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నిన్న సింగిల్ ఎయిట్ దొప్పడం దగ్గర నుంచి ఇవాళ గెలల రేంజ్కి వచ్చేసారు. రేపు లారీలు. రే నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేండి సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే చేస్తాను. చేయండి. హలో మమ్మీ. చెప్పు కుర్బానీ. నేను మమ్మీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఆ పెళ్ళైన కొత్తలో హనీమూన్ కి వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? నేను చెప్పానా మీ ఫ్యామిలీ అలవాటు కాబట్టి మీకు అలవాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని బాయ్. అమ్మా వచ్చేస్తా. నువ్వు భార్య బాబు. రైతు బజార్ పెట్టడం అన్న ఆలోచన బాగుందండి, కానీ రైతే బాగాలేదు. రిలయన్స్ ఫ్రెష్ అంటారు కానీ ఇక్కడ కూడా ఫ్రెష్గానే ఉంటాయండి. ఆ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అవును, నాకు ఆకుకూరలు చుట్టం అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా. అప్పుడప్పుడు మా చెల్లెళ్ళతో వైజాగ్లో ఇవి చూడడానికి వెళ్ళేవాడిని అండి. జాన్లా ఉండరా? జాన్లాగా ఉండటం ఏంటి? జానే పాపం ఒకసారి ఇదే రైతు బజార్ హలో. అచ్చం జాన్ లాగానే ఉన్నాడు. రావు గారు, హీఈస్ మై కజిన్ ప్రకాష్. హలో, నైస్ టు మీట్ యూ. మీకు పెళ్ళయిందండి? ఇంకా లేదు. ఎవరన్నా ప్రేమిస్తున్నారా? లేదే. ఎనీ ప్రాబ్లం? లేట్ అయితే ఎంత ప్రాబ్లం నాకు బాగా తెలుసులేండి. మీరేం వర్రీ అవ్వకండి, దానికి టైం వస్తుంది. లేదంటే ప్రవళిక గారి ఫ్రెండ్ ఎవరన్నా చూసి పెళ్లి చేద్దాం. ఒక్క నిమిషం. భలే ఎవడు దొరికాడా నీకు? బాబు 10 రూపాయలు ఉంటేవాడు. బాబు భోజనం చేసి 2 రోజులు అయిందండి. నన్ను తినరా? అలవాట్లేదండి. చూడు జాన్. జాన్ కాదు అప్పారావు. సరే అప్పారావు. లైఫ్ డిస్కో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎల్లు అరటిపండు తెచ్చుకుంటా. అరటిపండు కోసం ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్, 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు జోకులొద్దు. అది నేను అనాలి. నవ్వుతావేంట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఇవ్వననుకుంటున్నావా? తీసుకో. వండు బాగుంది. కొంట డబ్బులు ఇచ్చాను కదండి, కావాలంటే మళ్ళీ ఇస్తాను. బాంబా మళ్ళీ పెట్టారా? బాంబు పెట్టిన వదిలేసి అరటిపండు కూడా నాయన కలపడ్డారెడ్డి. ప్రవళిక గారు బయలుదేరండి. చంపేస్తారేమో. మనకు కావాల్సింది అదేగా. కమా హైదరాబాద్ లో అరటిపండు హైదరాబాద్ లో తినాలా? వైజాగ్ వాళ్ళు తినకూడదా? చెప్తే వినలేదు. అరటిపండు కోసం ప్రాణాలు మీరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పరిగెత్తే లాభం. బాబు కాల్ టాక్సీయా? మీటర్ ఎంతైనా ఇస్తాను పోనీ. వాళ్ళకి ఎక్కడ ఉందో. ఆ లాయర్ 60 నిమిషం మాట వినాల్సింది. అనవసరం రిస్క్ లో పడ్డాను.
ఆయన దేవుళ్ళే వచ్చి కాపాడావయ్యా. వాట్ ఇస్ ద ప్రాబ్లం? పేరు కుర్బానీ, ఆహా లెవెల్ అంబానీ, ఆహా. వీక్నెస్ అరటిపళ్ళు దొంగతనం చేయటం మీరే రక్షించాలి. డోంట్ వరీ, నేనున్నది అంత షర్ట్ ఇప్పండి. అవును, ఎందుకు? నేను మిమ్మల్ని టచ్ చేయాలి. షర్ట్ ఇప్పండి. డాక్టర్ అడుగుతున్నారు కదా ఆను అంటారా? పైన బాగానే ఉంది. అది చూడండి. టెస్టింగ్ బ్యాగ్ కూడా ఇప్పమంటారా? జబ్బు బయట పడింది. లేదు, లేదు, నాకు అర్థమైంది జబ్బు. చూడండి, ప్రతిరోజు ఈ సైజు అరటిపండు ఒకటి తినండి. తింటారు. నాకు అరటిపండు అలవాట్లేదండి. పోనీ రోజుకు గంట నాతో స్పెండ్ చేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగో, నా మాట వినయ్యా, నాతో స్పెండ్ చేస్తే నీకు జబ్బు తగ్గిపోతుంది. చెప్పండి. మీరు చెప్పండి. అయ్యో, కుర్బానీ! అయ్యయ్యో, కుర్బానీ! తప్పించుకున్నాడా తప్పించినవా? నేనే తప్పించాను. ఎవడో గజీతగాడు సప్త సముద్రాలు దాటొచ్చి ఇంటి వెనకాల మురుగుంట్లో పడి చచ్చిపోయాడంట. ఈ అమ్మాయిని నమ్ముకుంటే మనగతి అంతే. మంచి ఛాన్స్ మిస్ చేయించినవు. గసలేంది నీ ఉద్దేశం? ఇంకో మంచి ఛాన్స్ పోగొట్టుకోకూడదని. అంటే ఈ రోజు పొద్దున్నే అతను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. అది అతని దగ్గరే ఉంది. అతను చంపిన తర్వాత ఆ పాస్పోర్ట్ అతని దగ్గర దొరికిందంటే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఓకే, గాని తీసుకురా, లేపేద్దాం. అతన్ని చంపే విషయంలో ఏదైనా తేడా జరిగితే మనకింకో అప్పారావు దొరకడు. నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. నీకు రజాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అతను నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో అతనితో అప్పారావుని చంపిస్తే అతను మీరు చనిపోయారని నమ్ముతాడు. అతను అప్పారావుని చంపే టైంకి పోలీసులకు ఇంటిమేట్ చేస్తే అతను చాప్టర్ క్లోజ్ చేస్తారు. జనం దృష్టిలో, పోలీసుల దృష్టిలో జాన్ చనిపోయినట్టు. ఒకే బుల్లెట్తో 2 పిట్టలు. గీముండాల్సింది బీబీస్లా కాదు, నా తాన. బ్లాంక్ చెక్ ఇస్తా, నా కడ పని చేయి. నో థ్యాంక్స్. రై, నీ ఫేస్ ఎప్పుడు చూసినా ఎన్నో ఉండాల్సినోన్ని ఈడెందుకున్నారా బాబు అన్నట్టుంటది. ఇప్పుడు సమజైందా ఈడెందుకున్నావు? రజాక్ గారి నంబర్ ఇస్తా, రాసుకో. 9963 444422. ఆంతో జాగ్రత్త, గడసలే ఖతర్నాక్ గాడు. మీకన్నానా? చిన్నప్పుడు మా అమ్మ స్వామిలో ఉండేవాడు అనేది. నిన్ను వదిలి నేను పోలేను. ఎయిర్ స్టైల్ కలిసి రావట్లేదని మార్చేశానండి. హెయిర్ స్టైల్ మార్చినందుకు ఫీల్ అవుతున్నట్టుంది. ఏమండి, కొంచెం సేపు ఉంటే కీర్తి చేసి అప్పారావు అయిపోయావండి. అరటిపళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నా కూడా చంపైపోయారేటండి. మీకు అసలు విషయం చెప్పేస్తాను. నాకు అరటిపండు అంటే వీక్నెస్. చూడగానే లేపేయాలనుకుంటాను, అలవాటు మానుకోలేను. మా వైజాగ్లో అయితే నా ఒక్కడికే ఉందండి. ఈ హైదరాబాద్లో ఏంటండి అందరికీ అరటిపండు మీద కాన్సన్ట్రేషన్. నాకు చిన్న హెల్ప్ చేయగలరా? మీ పోలీస్ ఫ్రెండ్ సుఖేంద్రకి చెప్పి నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయగలరా? లేకపోతే ఎప్పుడు చంపేస్తారో తెలియట్లేదండి. ఫోనండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. నా లైఫ్ డేంజర్ లో ఉంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది. నేను ఆ పని చేయలేను. చెప్తే చంపేస్తాడు. నాకు దయచేసి 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. సరే. రావు గారు, నేను బయటికి వస్తాను. డోర్ లాక్ చేసుకోండి. నేను కూడా వస్తానండి. టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, చూస్తూ ఉండండి. నేను 1 hour లో వచ్చేస్తాను. క్రికెట్ నాకు అంత కలిసి రాలేదండి. లైఫ్ డేంజర్ అంటున్నారు మీరు. ఓ, నా ఫోన్ విన్నారా? మా సిస్టర్ ఒక క్రైమ్ నవల్ రాస్తుంది. నాకెప్పుడైనా ఐడియాస్ వస్తే చెప్తూ ఉంటాను. వస్తాను. నా ఐడియా ప్రకారం ఇది కరెక్ట్ కాదే, చూద్దాం. ఏ ఆటో ఆటో ఆటో, ఆ కార్ని ఫాలో అవ్వబాబు. ఎక్కండి సార్. హాయ్, ఐఎమ్ ప్రవళిక ఫ్రమ్ BBC. Oh, please sit. Thank you. Some wine, please. No thanks, I'll have some orange juice. Sure. Excuse me. Sir. 1 glass of orange juice, please. Okay, sir. Okay. మీరు చెప్పారు కాబట్టి గుర్తుపట్టగలిగాను. మీరు చర్చ్ ఫాదర్ కాదంటే ఎవ్వరూ నమ్మరు. విషయం చెప్పండి. నేను BBCకి పనిచేస్తున్నాను. ఇంటర్వ్యూ కోసం జాన్ని కాంటాక్ట్ చేశాను.
నా దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇంటర్వ్యూ కావాలంటే ఇండియా నుంచి తప్పించమంటున్నాడు. అది ఎలా సాధ్యం? పిచ్చాడు, దానికి సముద్రంలో సొరంగం వేయాలి. అదే నేను అన్నాను, కానీ అతను వినటం లేదు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోయావు? చెయ్యొచ్చు, కానీ వాడి దగ్గర నన్ను సీక్రెట్ క్యాంప్ తో తీసిన ఫోటోస్ ఉన్నాయి. అవి టీవీ ననికిస్తానని బెదిరిస్తున్నాడు. వాడితో అనవసరంగా పెట్టుకున్నాం. నేను వాడితో కలిసి చేశాను. నా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. అదే తప్పు చేశాను. రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అదే అర్థం కాక మీ హెల్ప్ కోసం వచ్చాను. అతన్ని ఢీ కొట్టాలంటే మీలాంటి పవర్ఫుల్ పర్సన్ కావాలి. వాడిని లేపేయటం ఒకటే చాయిస్. నేను 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. నేనేం చేయాలో చెప్పండి. వాడికి ఏదో స్టోరీ చెప్పి నేను చెప్పిన లొకేషన్ కి తీసుకురా. వాడి చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఎక్కడో ఎప్పుడో చెప్పండి, తీసుకొస్తాను. నేను నిన్ను ఎలా నమ్మాలి? ఇది వినండి. ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడడం నా ప్రాబ్లం కాదు, నీది. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పని అని నీకు తెలుసు. వాట్ డు యు మీన్? డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఓకే, యూజ్లెస్ ఫెలో. వాడిని తక్కువ అంచనా వేయకూడదు. వాడి ఇక్కడికి నిన్ను ఫాలో అయినా ఉండొచ్చు. ఏంట్రా బాబు, అరటిపండు ముట్టుకొని ఉండలేదు. హలో, నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మీరు అతన్ని షూట్ చేయకపోతే మీతో ఉన్న నన్ను చూసి చంపేసేవాడు. వన్స్ మోర్ బ్యాడ్ లక్. అంతా మన మంచికే జరిగింది అనుకుందాం. అతన్ని ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి, తీసుకొస్తాను. రాజేంద్ర నగర్ లో మా వాడికి ఓ కటింగ్ సెలూన్ ఉంది. అక్కడికి రేపు 8 o'clock కి తీసుకురా. ఈ జాన్ ఇలియాస్ మస్తాన్ భాయ్ అపకీర్తి శిష్యుడు అవుతాడు. ఎస్ స్వామి, ఈ ప్రపంచంలో నాకు 2 ఇష్టం. 1 అరటిపండు, 2 ప్రవళిక. ప్రవళికతో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ అరటిపండుతోనే చాలా దెబ్బ అయిపోతున్నాను. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకు తిరుగుతున్నాను. బాగా ఆలోచించగా నాకు అర్థమైంది ఒకటే, ఆ రోజు నీ గుళ్ళో అరటిపండు దొంగతనం చేయటం నేను చేసిన పెద్ద తప్పని. అందుకనే నీ అరటిపండు నీకు సమర్పించేసుకుంటున్నాను స్వామి. ఈ అపారం అరటిపండుకి దూరం చేయొద్దు. ప్రవళికి ఇంకా రాలేదేంటి? ఏమైంటదబ్బా? రిస్క్ అయినా మనం అక్కడే ఉండవలసిందేమో. ఒకసారి వెళ్ళొస్తే పోద్ది. అమ్మయ్య, వచ్చేసింది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. రండి, ఇంకా ముందుకి. ఇంకా ఇప్పుడు కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే రేపు కదా? 12 దాటిపోయింది కదండి. అంటే మీ బర్త్డే స్టార్ట్ అయిపోయినట్టే. మీకెలా తెలుసు? మీ మనసు తెలుసుకున్నామండి. మీ బర్త్డే తెలుసుకోలేనా? చెప్పండి. మీ పాస్పోర్ట్లో చూశాను. వేరే వాళ్ళ వస్తువులు టచ్ చేయడం తప్పు కదా? మీరు వేరే వాళ్ళు ఏంటండి? నా లవరు, నా కాబోయే భార్య. ఏమండి, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు జీవితంలో 2 అంటే ఇష్టం అండి. 1 మీరు, 2 బనానా. మీ పుట్టినరోజు నాడే వరల్డ్ బనానా డే వచ్చింది. ఈ 2 బర్త్డేలు ఒకే రోజు రావటం నా లక్క. మీకోసం ఏం చేసినా చూడండి. బనానా చిప్స్, బనానా ఫ్రై, బనానా కర్రీ, బనానా బిర్యానీ, బనానా సూప్, బనానా ఐస్ క్రీమ్, చివరికి మీరు కట్ చేయబోయే కేక్ కూడా బనానా కేకే.
రేపు మన ఇద్దరికి పెళ్ళే పిల్లలు పుడితే అందరూ మనల్ని బనానా ఫ్యామిలీ అంటారు. అంటిస్తాను. పోదండి. ఫస్ట్ మీరు మీకు ఇంకో సర్ప్రైజ్. మీరు కళ్ళు మూసుకు తెరాలి. చాలా బాగుంది, కానీ నేను ఎప్పుడు చీర కట్టుకోలేదండి. మీరు ఈ చీర కట్టుకోండి. మీరు ఎంత అందంగా ఉంటారో మీకే తెలుస్తుంది. ఈ టైంలో ఫోన్ ఎవరు? జాన్. ఏమైంది? డోంట్ వరీ, మార్నింగ్ 8 o'clockకి అప్పారావుని సలూన్కి తీసుకొస్తాను. అక్కడ రజాక్ అప్పారావుని మీరనుకుని చంపేస్తాడు. అదే టైంకి పోలీసులు రజాక్ని పట్టుకునే ఏర్పాటు చేశాను. వాళ్ళు రజాక్ని చంపేస్తారు. తర్వాత అప్పారావు పాస్పోర్ట్తో మీరు 12 o'clock ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోతారు. గుడ్ గర్ల్. రేపు ఎయిర్పోర్ట్కి పోయే దారిలా నీకు ఇంటర్వ్యూ ఇస్తా. రావు గారు, రావు గారు. నేనేనండి. నేను మీకు నచ్చిన హెయిర్ స్టైల్ మార్చినప్పటి నుంచి మీలో చాలా మార్పు చూశాను. మీరు హ్యాపీగా ఉండట్లేదు. మీ బర్త్డే రోజు కూడా మీరు ఎలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకనే మీకోసం మార్చేశాను. ఇక నుంచి ఇదే నా హెయిర్ స్టైల్. నాకు నచ్చడం ఇంపార్టెంట్ కాదండి. మీరు యూకే వస్తున్నారు కాబట్టి అక్కడ డిజైనర్స్తో కలిసిపోయేలా ఒక న్యూ లుక్ ట్రై చేద్దాం రండి. సరే, మీరు ఎలా అంటే అలా. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు అనుకున్నవన్నీ టైంకి అయిపోతాయి. ఓ, వాచ్ మర్చిపోయారా? వెళ్ళి తెచ్చుకుందాం. డ్రైవర్. లేదండి, అమ్మేశాను. మీ చీర కొనడానికి డబ్బులు సరిపోకపోతే నిజంగా షాపు వాడు చెప్తే నమ్మలేదు, కానీ 15,000 ఇచ్చాడండి. ఇక్కడ వస్తువులు పాతపడి కొద్దీ విలువ పెరుగుద్దట కదండి. అలా మనుషులు కూడా పెరిగితే ఎంత బాగుంటుంది. ఏరా గురుగారు, మీ ప్రయాణం బాగా జరగాలని సింహాద్రప్పన ఆలయంలో పూజ చేయించామండి. మీకు ఇంక తిరగలేదు. అవును, తిరిగి రాను కూడా. ఏంటి గురుగారు? అవునరా, నేను వెళ్ళే చోటకి మీరే రావాలి. వస్తారు కూడా. మేమంత పైకి వస్తా ఉంటారా? తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో పైకి రావాల్సిందే. నేను కొంచెం ముందే వెళ్తున్నానంతే. మీరు పైకి వెళ్తున్నారన్న ఆనందంలో మీరు నా పెళ్లి గుంటలేదని బాధను కూడా మర్చిపోయాను గురుగారు. నన్ను కూడా మర్చిపోరా, సంతోషంగా ఉంటావు. ఏమైంది గురుగారు అలా మాట్లాడుతున్నారు? దూరం అయ్యే వాళ్ళ గురించి ఆలోచిస్తే, అదే దూరం వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. మర్చిపోతే సంతోషంగా ఉంటుంది. నేను వెళ్ళే ముందు నీకో విషయం చెప్పనా? జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మర్చిపోవడం అలవాటు చేసుకోరా. నీ అంత సంతోషంగా ఉండేవాడు ఉండడు. హ్యాపీ జర్నీ గురుగారు, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ రా. ఏంటి చూస్తున్నారు? చివరిగా అరటిపండు కొనుక్కు తినాలనుంది. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి. బాబు, ఒక అరటిపండు ఇవ్వు.
సార్ చేంజ్. నువ్వు ఉంచేసుకో. 8 అయిపోయింది. ఈ అపాయింట్మెంట్ ఏమైపోయింది. ఇంక నేను వెళ్ళిపోతానండి. వెళ్ళండి. Well done. See you later. హలో సార్. నమస్తే సార్. రే జాన్, ఒక అమ్మాయిని నమ్మే ముందు ఆమెను అర్థం చేసుకోవాలి, లేకపోతే నమ్మకూడదు. చూడు, ఇప్పుడు నీ చౌకొచ్చింది. ప్రవళిక నా చెప్పరా. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు. రజాక్ని పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఓకే. వెళ్ళను ప్రవళిక, నీ మాట నిలబెట్టుకున్నావు. అనవసరంగా ఒక అమాయకుడిని చంపించాను. ఓ పిచ్చోడు పోతేంది, 1000 మంది ప్రాణాలు కాపాడి గొప్ప హీరోయిన్ అవుతున్నావు. నా ఇంటర్వ్యూ తోటి నీ కంపెనీలో టాప్ పొజిషన్లకు పోతున్నావు. ఇంతకీ నీ పాస్పోర్ట్ ఏడున్నది? టెన్షన్ పడకు, నాతో పాటు దుబాయ్కి నీకు టికెట్లు కొందామని తెప్పించిన. నువ్వు వీడుంటే నాకెంత డేంజరో తెలుసు. నీతో అబద్ధం ఆడినా. అది చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ జాగాల బాంబులు పెట్టి మన దుబాయ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన గంటకే అవి వేల్తాయి. హైదరాబాద్ షేప్ మారిపోతుంది. సారీ, నీకు ప్రామిస్ చేయకముందలనే కొంతమంది ఫ్రెండ్స్ కమిట్ అయినా. లైఫ్లో ఒక్కోసారి ఇట్లా కూడా జరుగుతుంటాయి. ఇదే అట్లా నన్ను పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నన్ను ఏ క్వశ్చన్లు అడగాలో నేనే చెప్పి నీకు హెల్ప్ చేస్తా. ఇంతమంది అమాయకులు ఎందుకు చంపుతున్నావు అని అడుగు. అడుగు అడుగు. ఇంతమంది అమాయకుల్ని ఎందుకు చంపుతున్నారు? నేను కాదు, దేవుడే చంపుతున్నాడు. నువ్వు హిందువే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? చేసేది చేయించేది మొత్తం నేనే, నువ్వు నిమిత్త మాత్రుడివి. నేను అంతే నిమిత్త మాత్రుడిని. బాగా చెప్పిన కదా. నీకు జాలేస్తలేదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీకు జాలి లేదా? నువ్వు నాన్ వెజిటేరియనే కదా. నీకోసం రోజు కోళ్ళు మేకలు ఎన్ని చచ్చిపోతున్నాయి. అంతెందుకు నిన్ను నమ్మిన అప్పారావుని చంపించినవు. నీకు జాలక్కర్లేదా? చెప్పు చెప్పు, నీకు జాలక్కర్లేదా? అడుగు అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. మీరు చేసే చాలా పాపం కదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీరు చేసేది చాలా పాపం కదా. నా ఉద్దేశంలో పాపం పుణ్యం లేవు. ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం, ఈ రెండే ఉన్నాయి. పాపం చేసినాం అనిపిస్తే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టు, నష్టం లేదు కదా. కొబ్బరికాయలు ఉన్నంతకాలం మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు. నీకో విషయం చెప్పనా? డబ్బు సంపాదించనికనే ప్రతి మనిషి ఓ దారెత్తుకుంటాడు. నువ్వు జర్నలిస్ట్వి, నేను టెర్రరిస్ట్ని. నా ఇంటర్వ్యూతో నీకు లాభం, బాంబులు పెడితే నాకు లాభం. ఇట్లనే ఉంటాయి కదా మీ క్వశ్చన్లన్నీ. ఇంకేమన్నా అడుగుతావా? అడుగు అడుగు. మీరు ఇంతమందిని చంపారంటే మీ చావుకు మీరు ఎదురు చూస్తున్నట్టే కదా. డోంట్ యూ థింక్ యూర్ ఇన్వైటింగ్ యువర్ సూసైడ్? మంచి క్వశ్చన్ వేసినావు. నేను ఈడుంటే సూసైడే. న్యాచురల్ డెత్ ఉండదు, లేపేస్తారు. అందుకే చచ్చేదాకా బతకాలని దుబాయ్ పోతున్నా. నిన్ను తీసుకుపోతున్నా. ఇగో ఈయన చూడు, పదవి కోసం ఎంతో మంది ప్రజల్ని ఈయన చంపిండు, పెట్రోల్ కోసం బుషి ఈయనను చంపిండు. నేను చెప్పిన కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అని. రే క్యా హువా రే? సారీ సార్, డీజిల్ అయిపోయింది. ఉల్లు కపట్టే. చివరిగా ఒక క్వశ్చన్. బ్యాటరీ అయిపోయింది. మీ లైఫ్ అంబిషన్ అంటే మీ జీవిత ఆశయం ఏంటి? ఒక్కటేంది, శానున్నాయి. ముందుగాల నేను పెళ్లి చేసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ మస్తాన్ కోసం ముంతాజ్గా మారుతావో లైలాగా మారుతావో నీ ఇష్టం. ఏం పెన్న ఆగిపోయిందా? ఇంకా అయిపోయిందా?
సారీ నీకు దమాకుందా? ఈ డ్రెస్ ఎట్లా పోవాలి? సారీ సార్ సారీ సార్ సారీ. ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తావు? దిగు అన్నీ దిగు. దిగవే నీ అమ్మ. జాన్ ఏంరా చూస్తావు? ఎంత డీజిల్ కొట్టుకోవాలి? ఈ సంగతి తర్వాత చెప్తాను రా. వదలండి సార్. ఏంట్రా వదిలేది? రాలే. నీ అవ్వ. కదలకుండ్రే. పోసుకోవచ్చా? పోసుకోవచ్చా? ఇందాక చాలా మాట్లాడావు, ఏ ఇప్పుడు మాటలు రావట్లేదా? దేవుడి కోసం చేస్తున్నావా? ఆ దేవుడే నిన్ను తన దగ్గరికి పంపించమని నన్ను పంపించాడు. నీ వల్ల 100 మంది చనిపోయారు. నువ్వు చంపింది ఆ 100 మందినే కాదు, వాళ్ల మీద ఆధారపడిన కొన్ని వేల మందిని చంపేశావు. జన్మనిచ్చిన తల్లికి ప్రాణం తీసే హక్కు లేదు, నీకెవరిచ్చారా? నీలాగా దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు గంటకొకరు పుడితే, దేశానికి ఉపయోగపడేవాళ్ళు సెకండ్కొకరు పుడతారా? మరణశిక్ష విధించేటప్పుడు ఆఖరి కోరికకు అవకాశం ఇస్తారు. నువ్వు దాని కూడా అర్హుడివి కాదు. కానీ నువ్వు ఆఖరిసారిగా వినాల్సింది ఒకటుంది. అప్పారావు బ్రతికే ఉన్నాడు. చావుకొచ్చింది రాజా కన్నా. అమ్మాయిని నమ్మకూడదు అమ్మాయిని. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు, రజాక్ను పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నీలాంటి టెర్రరిస్టులు అందరికీ చెప్పేది ఒకటే, సామాన్యుడిని రెచ్చగొట్టొద్దు, సామాన్యుడిని తక్కువ అంచనా వేయొద్దు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఎన్నోసార్లు రుజువు చేశాడు. అవసరమైతే సామాన్యుడికి చంపడం కూడా ఒక సామాన్యమైన పని. షూట్ హిమ్! అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారా? నీ వల్ల నా ఫ్యామిలీ అంతా చెత్త కొడక. అసలు జాన్ మిమ్మల్ని నమ్ముతాడని ఎలా అనుకున్నారు? గన్ను గురిపెట్టేవాడు ఒక కన్ను మూసేసి చూస్తాడు, అంటే సగమే చూస్తాడు. జాన్ కూడా అంతే, అందుకే నన్ను నమ్మాడు. అపారం చంపించడానికి సిద్ధపడ్డారు, తప్పు కాదా? యుద్ధంలో మన దేశాన్ని కాపాడడానికి చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాకు అప్పారావు ఒక సైనికుడిలా కనిపించాడు. నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. 1000 మంది కోసం అంటే చాలా సంతోషంగా ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు సంచలనం. ఆ హోదాలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉగ్రవాది అనేవాడు మామూలు మనుషులు సహకరించకపోతే ఏవీ చేయలేడు. అలా సహకరించే వాళ్ళని క్షమించకండి. జాన్ని చట్టానికి అప్పగించొచ్చు కదా, ఎందుకు చంపించారు? నేను చంపించలేదు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలాంటి వెధవలు ఉన్నంతకాలం ఇటువంటి ఎన్కౌంటర్లు ఉండాలి. మీరొక్కరే ఇదంతా ఎలా చేయగలిగారు? ప్రపంచంలో చెడుకు అమ్ముడుపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మంచికి సహాయం చేసేవాళ్లు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరిప్పుడు మనసులో ఏమనుకుంటున్నారు? ఇంకా పెళ్లి కానందుకు బాధగా ఉంది, కానీ నేను కూడా దేశానికి సహాయపడ్డందుకు సంతోషంగా ఉందండి.
ఇంకా జాన్ రజాక్ల చరిత్ర ముగిసింది. ఇటువంటి గొప్ప ఆపరేషన్లో ముఖ్య పాత్ర వహించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వటం లేదండి. చెడు చేయడానికి ఈ ప్రపంచంలో చాలా పోటీ ఉంది, మంచి చేయడానికి లేదు. దయచేసి మీరు కూడా మంచి చేయకపోయినా చెడు చేయొద్దు అంటున్నాను. రావు గారు, ఈ ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణం ఏమంటారు? ప్రేమ. దేన్నన్నా జయించగలదు ప్రేమ అని మా ఇద్దరి విషయం నిరూపించింది. నాకు ఈ ప్రపంచంలో రెండు ఇష్టం. ఒకటి ప్రవళిక, 2 అరటిపండు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి ఇదే కారణం అనుకుంటాను. అంతే కదండి?